నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను విన్నుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను విన్నుచున్నవి. శ్రమల నీటి నుండి విడిపించును, శ్రమల నీటి నుండి విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి పాడదాం. ఎన్నడును అవమానముందను నేను, అబ్బా నేను నీ బిడ్డను, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను, ఎన్నడును అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను, ఎన్నడును అబ్బా నీ బిడ్డను, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మనము మరి గుర్రం గురించి, కంచెర గాడిద గురించి పోయిన ఆదివారం మనం విన్నాం. మరి ఎంత మట్టుకు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ పోయిన ఆదివారం గుర్రం గురించి, దేవుని బిడ్డలారా కంచెర గాడిద గురించి మనం విన్నాం. మరి యేసరత్నమని అంటున్నాడు, దేవుని బిడ్డలారా చాలా బాగుంది అయ్యే వాక్యం, దేవుడు మంచిగా మాట్లాడినాడు అని అన్న సంతోషపడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి అందరూ కూడా లోపల బయట ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అదే కదమ్మా ఆ వాక్యముగా. ఆ వాక్యానికి దేవుని బిడ్డలారా మరి అంశము ఏమని పెట్టాలని పరిశుద్ధాత్మదేవుడు ప్రోత్సాహపరిచాడంటే, దేవుని బిడ్డలారా కుటుంబ ఆర్థికత ఏ విధంగా ఉంది,
కుటుంబ ఆర్థికత ఏ విధముగా ఉంది? కూడి వచ్చిన స్త్రీలారా, కూడి వచ్చిన పురుషులారా, కుటుంబములో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి, ఆత్మీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకొని దాన్ని పడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని ముందరికి నడిపించుకోవాలి. రెండోది కూడా ఆర్థికతను అది పడిపోకుండా కూడా దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా నడిపించాలి. మీరు అందరు జాగ్రత్తగా వినండి. ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే కుటుంబ ఆర్థికత ఏ విధంగా ఉంది. ఈ మాట ఎత్తలేపి మీకు అర్థమైపోయి ఉంటుంది. కుటుంబములో లేదా సంసార జీవితములో ఫైనాన్షియల్గా లేదా ఈ డబ్బు పూర్వకముగా లేదా యొక్క ధనము సంబంధంగా మన కుటుంబాలు కానీ మన సంసారాలు కానీ ఏ విధంగా ఉన్నాయో మనకు ఆలోచనలు వచ్చింటాయి. అమ్మా వినండి, మీరు బైబిల్ తీయకుండా వాళ్ళు వినండి. అట్టి తిప్పకుండా కూర్చోండి, వినండి. ఏది మన యొక్క అంశం చెప్పండి? కుటుంబములో ఆర్థికత ఎట్లా ఉంది? ఈ మాట ఎత్తలేపే మన యొక్క గుండెల్లో దేవుని బిడ్డలారా ఒక రాయి వేసినట్లన్నా, రాయి తీసుకొని కొట్టినట్లన్నా, గుద్దినట్లన్నా ఉంటుంది. అవునంటారా కాదంటారా? సరే, మనం చదువుకున్న వాక్యములో ఈ సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏముందంటే ధనవంతుని యొక్క ఆస్తి లేదా ఐశ్వర్యవంతుని యొక్క ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము అని ఉంది. కిందేముంది? దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నేను చెప్తున్నానా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది ఈ మాట? ఓకే. మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళు, పరిశుద్ధుడైన దేవుని సేవించే వాళ్ళు పేదరికములో ఉండాలని వాక్యం మాట్లాడుతుందా? లేదు. దేవుని సంగమా? సరే, ఇక్కడ అట్లా ఉంది. పవిత్ర గ్రంథంలో ఏముందంటే ఒకసారి నేను చదువుతాను, మీ చెవులు పెట్టి వినండి. దేవుని బిడ్డలారా, ధనికుల ఆస్తి వారికి కోట లాంటిది. ధనికుల ఆస్తి వారికి కోట లాంటిది. పేదవారి దారిద్ర్యము వారికి నాశన కారణము. పవిత్ర గ్రంథంలో అట్లా ఉంది. 2 ఒకటే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమంటే మనకు సులువుగా అర్థమైపోతుంది. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణం అని ఇక్కడ ఉంది. అక్కడనేమో ధనవంతుని ఆస్తి వానికి కోట లాంటిది అని రాయబడింది. ఈ పేదవారికి, ఈ దారిద్రులకు, ఈ బీదవాళ్లకు ఏది నాశనకరం అంటే ఫైనాన్షియల్గా డెవలప్ కాకపోతే, ఫైనాన్షియల్గా ఎదగకపోతే వాళ్ళకి అది నాశనకరం అని వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. గనక కుడి వచ్చిన దేవుని బిడ్డలరా, ఈరోజు రాని వాళ్ళు మంచి వర్తమానాన్ని వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఫైనాన్షియల్గా, మరి ఆర్థికంగా, ధనపూర్వకంగా సంపాదించుకునే విషయంలో, డెవలప్ విషయంలో ఈరోజు ఇక వర్తమానాన్ని చాలామంది కోల్పోయారు. వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరి పురికొలిపి దేవుడు మిమ్మల్ని ధనవంతులు చేయటానికే దేవుడి యొక్క వాక్యాన్ని మన ఎదుట పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ చదువుకున్న వాక్యములో దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఒక వ్యక్తి
ప్రయాణం చేస్తూ చేస్తూ మోటార్ సైకిల్ మీద నుంచి కింద పడి చనిపోయినాడు అనుకోండి, ఏమంటారు? వానికి అక్కడ నాశనము కలిగింది. అవునా కాదా? ఒకవేళ పైన రెండో మూడో దేవుని బిడ్డలరా బిల్డింగ్ పైన ఎత్తు నుంచి కింద పడినాడు అనుకోండి, వాడు నాశనమయ్యి పోయాడు. ఇట్లా అనేక విధాలుగా దేవుని బిడ్డలరా నాశనమైపోయే వాళ్ళను, పాడైపోయే వాళ్ళను దేవుని బిడ్డలరా మరి రకరకాలుగా మనం చూస్తుంటాం. అయితే ఏది నాశనకరము, ఏది పాడుకరము, ఏది నష్టకరము, ఏది ఇబ్బందికరము అని వాక్యములో చూస్తే దేవుని బిడ్డలరా దరిద్రుని యొక్క పేదరికము వానికి, ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్న వారికి అందరికి కూడా అది నాశనకరము. ఇప్పుడు నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో లేదా లోతు నీళ్ళల్లో ఒకరికి ఈత వస్తుంది. దేవుని బిడ్డలారా ముగ్గురికి ఈత రాదు. ఈ ముగ్గురిని బట్టి అతను రక్షించాడా? ఈ ముగ్గురు బట్టి అతను కూడా పట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? సస్తాడా బతుకుతాడా? ఒకరినన్నా రక్షిస్తాడా? ముగ్గురు కలిసి అతన్ని పట్టుకుంటే ఈతోడు కూడా ఒకరి కాలు పట్టుకుని ఒకరి చేయి పట్టుకుంటే ఏమవుతాడు? అతడు కూడా దాంట్లోనే నాశనకరం. అది వాళ్ళకి ఏమవుతుంది? నాశనకరమా కాదా? నాశనకరమా కాదా? మరి అదేవిధంగా కొంచెం వినండి దేవుని బిడ్డలారా, కొన్ని అట్లా ఉదాహరణలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తుంటాను. దేవుని బిడ్డలారా మరి దరిద్రుని యొక్క పేదరికము వానికి నాశనకరము. దారిద్ర్యము అనగానే భయం అవుతుందండి. దారిద్ర్యం అనగానే ఏమవుతుంది? భయమవుతుంది. దారిద్ర్యం అనగానే ఈ దారిద్రాన్ని దేవుని బిడ్డలరా మరలా లేమి కూడా అంటారు. అవునా కాదా? అవునా కాదా? లేమి లేదా ఈ దారిద్రాన్ని పేదరికం కూడా అంటాడు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటే. లేమి అన్నా, దారిద్రమన్నా, పేదరికమన్నా మూడు ఒకటే. ఇది ఏమిటంటే నాశనకరము. దేవుని బిడ్డలరా ఒక వ్యక్తికి కానివ్వండి, ఒక కుటుంబానికి కానివ్వండి, ఒక సంసారానికి కానివ్వండి, వారికి పిల్లలకు కానివ్వండి, దేవుని బిడ్డలరా పేదరికం ఏ విధంగా కలుగుతుంది ఆ కుటుంబానికి, లేదా ఆ సంసారానికి దారిద్రము ఎట్లా కలుగుతుంది, ఆ కుటుంబానికి ఆ సంసారానికి లేమి ఎట్లా కలుగుతుంది అని మనం వాక్యపు వెలుగులో చూస్తే దేవుని బిడ్డలరా సోమరితనం వలన దారిద్రము కలుగుతుంది. రాసుకోండి. మొదటి పాయింట్, 3 పాయింట్లు చెప్తాను. దేవుని బిడ్డలరా దేని వలన దారిద్రం వస్తుందంట? గట్టిగా చెప్పండి. దేని వలన? సోమరితనం వలన దేవుని బిడ్డలరా దారిద్రము వస్తుంది, లేదా బద్ధకము వలన దారిద్రము వస్తుంది, లేదా పనిలో జాగు చేయటం వలన దారిద్రము వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. సామెతల గ్రంథములో 6వ అధ్యాయములో దేవుని బిడ్డలరా మనకు తెలిసిన వాక్యాలను పరిచయం చేసుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 6వ అధ్యాయములో 9, 10, 11 వాక్యాలు చూస్తే ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాయి. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము చేతులు ముడుచుకొని పరుండెదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యముని ఎద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దకు వచ్చును. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా భూమి మీద నువ్వు నేను ఏ భాష మాట్లాడినా, ఏ దేశానికి చెందిన, ఏ రాష్ట్రానికి చెందిన, ఏ గ్రామానికి, ఏ పట్టణానికి చెందిన సోమరితనం అనేది, బద్ధకము అనేది, పనిలో జాగు చేయడము అనేది
ఇది ఎవరిలో ఉంటుందో వాళ్ళను బట్టి ఆ ఇంటికి, ఆ సంసారానికి, ఆ కుటుంబానికి ఏమొస్తుందంట? దారిద్రము వస్తుంది అని వాక్యం చెప్తుంది. సో మరి ఎందాకను పడుకుంటావు. వీళ్ళకు ఒకటి తెలుసు, సోమరులకు ఏం తెలుసు అంటే పనుకుండేది తెలుసు కానీ లేచేది తెలియదు వీళ్ళకు. అమ్మా అర్థమైందో లేదో? సోమరులకు సీనన్న పనుకుండేది తెలుసు, లేచేది మాత్రము వీళ్ళకి తెలియదు. ఈ సోమరులు, ఈ బద్ధకస్తులు, ఈ పని పాటల్లో జాగు చేసేవాళ్ళు, వీళ్ళు పనుకుంటారు, వీళ్ళు నిద్రపోతారు. కానీ వీళ్ళు ఏంటంటే వేకును లేయాలి అనేది వీళ్ళకు లేరు. వీళ్ళు వేకును లేవాలి, లేచి ప్రార్థన చేసుకోవాలి, వేకును లేచి వాక్యం చదువుకోవాలి. ఆ పని అయిపోయిన తర్వాత చక్కగా ఇంటి పనులు చేసుకోవాలి. ఆ పని అయిపోయినాక ఏ పనులు చేసుకోవాలా? ఇంటి పనులు చేసుకోవాలి. ఇంటి పనులు అయిపోయిన తర్వాత నీకు చేతి పని వచ్చే చేతి పని ఇంట్లో చేసుకోవాలి. చేతి పని రాకపోయిందనుకో, పనికి వెళ్ళే వారితో పనికి వెళ్ళి ఏం చేయాలా? కష్టం చేయాలా, చెమట ఖర్చు సంపాదించుకోవాలి. నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ పని అంతా పగులంతా చేయాలి. దినాన్ని ఊరిక మాత్రం ఎవరు పోగొట్టుకోకూడదు. మళ్ళీ పోతే తిరిగి రాదు దినం. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం చెప్తుంది మనతోని, నా మాటలు కాదు ఇవి. వీళ్ళు తమ చేతి పని చేసుకోలేరని, వీళ్ళు ఇంటి పని చేసుకోలేరని, పని చేసే వాళ్ళతో పని చేసి సంపాదించుకోలేరని, దేవుని బిడ్డలారా, వీళ్ళు ఉన్నిటివి కూడా పోగొట్టే వాళ్ళని, వీళ్ళు కూడబెట్టేటివి కూడా నాశనం చేసే వాళ్ళని దేవుని వాక్యం మనందరితో కొంచెం ముందుకు వెళ్తుంటే మాట్లాడుతుంది. గనక దేవుని బిడ్డలారా, ఇంట్లో సోమరులు ఉన్నారనుకోండి, ఇంట్లో బద్ధకస్తులు ఉన్నారనుకోండి, పనులు జాగు చేసే వాళ్ళు, ఇంట్లో మగ మనిషి ఉన్నా, ఇంట్లో ఆడి మనిషి ఉన్నా, ఇంట్లో కొడుకులున్నా, ఇంట్లో కూతుర్లున్నా, ఇంట్లో కోడన్లున్నా, అల్లుళ్ళున్నా, దేవుని బిడ్డలారా, వాళ్ళ వలన వచ్చేది ఏంటంటే దేవుని బిడ్డలారా, దారిద్ర్యము వస్తుంది. ఏమొస్తుందంట? ఆ దారిద్ర్యం వలన ఏమన్నా సుఖం ఉందా? ఆ దారిద్ర్యం వలన ఏమైనా ఆనందం ఉందా? ఆ దారిద్ర్యం వలన ఏమైనా సంతోషం ఉందంటే ఏమీ లేదు. దాని వలన వచ్చేది ఏంటంటే నాశనకరము. దాని వలన వచ్చేది బాధకరము. దాని వలన వచ్చేది వేదనకరము. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమైపోయినారంటే సోమరులు అయిపోయినారు. వీళ్ళు ఏమైపోయినారమ్మా? సోమరులు అయిపోయినారు. వీళ్ళు బద్ధకస్తులు అయిపోయినారు. వీళ్ళు అన్ని పనులు చేయటంలో దేవుని బిడ్డలారా ఏమైపోయినారు? దేవుని బిడ్డలారా, చాలా దేవుని బిడ్డలారా పట్టనట్టుగా వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళ జీవితాలలో సోమరులుగా ఎవరైతే ఉంటారో, దేవుని బిడ్డలారా, చదువు విషయంలో సోమరులుగా ఉన్నా, దేవుని బిడ్డలారా, చేసే వ్యవసాయంలో సోమరులుగా ఉన్నా, చేసే ఉద్యోగాలలో సోమరులు ఉన్నా, చేసే భక్తిలో సోమరులుగా ఉన్నా, చేసే ప్రతి దాంట్లో మనం ఎక్కడైతే సోమర్తనం చూపిస్తామో నిన్నొచ్చి దారిద్రం అనేది ఏం చేస్తుంది? పరిగెత్తి వస్తుందంట. ఆయుధదారుడు వచ్చినట్లు ఇంకా వచ్చేది దాన్ని జయించలేవు, అదే నేను జయిస్తుంది, నువ్వు దాన్ని జయించలేవు. కనుక చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం పట్టుకున్న వాళ్ళకు, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకు పేదరికం ఉండకూడదని, నా ప్రజలకు పేదరికం ఉండకూడదని, నా ప్రజలు దారిద్ర్యంలో మగ్గిపోకూడదని దేవుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో లెక్కించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును గట్టిగా ఘనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆ వాక్యములో ఏముంది? దేవుని బిడ్డలారా, ఆ చదువుకున్న వాక్యములో మనం ఇంతవరకు దేవుని బిడ్డలారా 10-15 మనం చదువుకున్నాం. అక్కడ దారిద్ర్యుని
పేదరికము వానికి ఎలాంటిదంట? నాశనకరము. ఓసారి దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రికి కొంతమంది 2, 3, 4 కుమారులు జన్మించారు. ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు చేశారు. ఎవరు సంసారాలు వాళ్ళ అయినాయి, ఎవరు పొలాలు వాళ్ళకు పంచిచ్చారు. పంచిస్తే దేవుని బిడ్డలారా, ఇక కష్టపడి బాగుపడతాడు, బాగుపడినాడు. కష్టపడనోడు దేవుని బిడ్డలారా కనబడినాడు రాజుగారికి. కష్టపడినాడు ఎవరికి కనపడినాడు? రాజుకు కనపడినాడు. రాజు ఆ యొక్క రథం మీద వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒకని సేను రాజుగారికి కనపడింది. కనపడితే ఆ సేను ఏంటంటే దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట కలిగిన చేను, పొలం. ఏ పొలం అది? ద్రాక్ష తోట కలిగినది. రై ఆపురా అన్నాడు రాజు. వాడేం చేశాడు? ఆపాడు. రాజు ఆ ద్రాక్ష తోటను చూస్తున్నాడు, ఆ పొలాన్ని చూస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటను రాజు పొలాన్ని చూస్తుంటే దేవుని బిడ్డలారా, నా కొడుకు బాగుపడాలని, నా కొడుకు తలగా ఉండాలని, నా కొడుకు ప్రయోజకుడుగా ఉండాలని తల్లిదండ్రులు ఏం చేశారు? భూమిని సంపాదించి కొడుకు చేతిలో భూమిని పెట్టారు. ఎవరి చేతిలో పెట్టారు? కొడుకు చేతిలో పెట్టారా లేదా? మరి కొడుకు చేతిలో భూమి పెడితే ఆ కొడుకు ఏం చేయాలి? ఈ భూమిని మా అమ్మ మా నాయన చెమట గారిచి, మా అమ్మ నాయన కష్టపడి, మా అమ్మ మా నాయన సమకూర్చి పొలాన్ని కొని ఇప్పుడు నా చేతులు పెట్టారు. దీంట్లో నేను మంచి దిగుబడి, దీంట్లో మంచి పంట తీసి నేను బాగా సంపాదించుకోవాలి అని వానికి ఉండాలి. వాని చేతిలో పొలం పెడితే ఏమైందో తెలుసా? ఆ ద్రాక్ష తోట దేవుని బిడ్డలారా, దాంట్లో ముళ్ళ తుప్పలు ఆ ద్రాక్ష తోటలో మొలిచిపోయినాయంట. ఇంకా అక్కడికి కాదు, భయంకరమైన దూలగొండ్ల చెట్లు మొలిచినాయంట. ఇంకా చూస్తే ఆ ద్రాక్ష తోటకున్న గోడంతా కూడా ఏమైపోయిందంట? పడిపోయిందంట. పిలిచాడు. ఈ తోట ఏముందిరా, ఎవడు ఏం కథ అని రాజు అడిగాడు. అడిగితే, రాజా మన ఊర్లోనే పలనుంది కొడుకుది రాజా, వాడు సోమరుడు, వాడు బద్ధకస్తుడయ్యా, వాడు పనికిమాలోడు, వాడు చెమట కార్చి పని చేసి సంపాదించుకొని కాదయ్యా అని రాజుకు చెప్పారు. అప్పుడు రాజు ఆ రథం మీద ఉండి ఆలోచన చేసుకున్నాడంట. ఆహా, ఈ విధంగా గోడ పడిపోవటానికి, ఈ విధంగా ముళ్ళ చెట్లు తుప్పలు ఆ దూలగోన్లు మొలవటానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు మంచి తోటను చేతిలో పెడితే పాడు చేసుకున్నాడు వీడు. ఎవడు? కొడుకు ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. చూశారా ఎంత బాధాకరం? ఎక్కడుంది అది? సామెతల్లో ఉంటుంది. చూడండి సామెతల గ్రంథములో దేవుని బిడ్డలారా 24వ అధ్యాయంలో 30-34 వరకు రాజైన సొలొమోను వెళుతున్నప్పుడు కనబడే సందర్భం మనకు కనపడుతుంది. అందరు తీయండి, సంవత్సరం కొంచెం ఉండండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30-34 వరకు. చాలు, చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. ఓకే, గట్టి కొట్టండి. ఎవరు ఆలోచన చేసుకున్నారంట? ఎలాంటి వాడు? జ్ఞానం కలిగిన వాడు మళ్ళీ ఆలోచన చేసుకున్నాడంట. మామూలు మనిషి ఆయన. మనందరి జ్ఞానం ఆయన ఎదుట పెట్టినామనుకో, ఏంటికన్నా సరిపోతుంది ఆ సంస్థనన్నా? మన జ్ఞానం ఆయన ఎదుట పెడితే సరిపోతుందా?
ఏంటికి కూడా సరి పోదు. ఎవరు వచ్చి ఆయన జ్ఞానాన్ని పరిశోధన చేయాలని చూశారు? శేబదేశపు రాణి వచ్చి ఆయన జ్ఞానంలో ఓడించాలనుకున్నదంట. అయితే ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగినాడు రాజైన సొలొమోను. ఈ రాజైన సొలొమోను రథం మీద వెళుతున్నప్పుడు పొలం కనపడిందంట. అమ్మా వినండి, ఏం కనపడిందంట? పొలం కనపడింది. ఆ పొలం కనపడితే అప్పటికి అర్థమేమైపోయింది రాజుగారికి. వాడు ఎలాంటి వాడంట? సోమరి వాడంట. వాడు ఎలాంటి వాడు? బద్ధకస్తుడు. వాళ్ళు ఎలాంటి వాడు? పనిలో జాగు, కరెక్ట్ సమయానికి వెళ్ళి చేసేవాడు. ఇప్పుడు పని కరెక్ట్గా ఎన్ని గంటలకు? 9 గంటలకు వంగుతారు. పనికి ఎన్ని గంటలకు? 9. సాయంత్రం 5 గంటలకు వంగితే పని అవుతుందా? చూడండి, 9 కల్లా చూడండి రోడ్ల మీద దేవుని బిడ్డలారా, స్కూల్కి పోయి పిల్లలు స్కూళ్ళకు పోతుంటారు, ఆఫీస్కి పోయి ఆఫీసుకు వెళుతుంటారు, పనులకు పోయి పనులు. ఇంకా ఆ టైం దాటినాక ఊకున్నారంటే వాళ్ళు సోమరులు, బద్ధకస్తులే. అవునా కాదా? నేను ఊరికే చెట్ల కింద కూర్చొని, ఊరికే మెట్ల కింద కూర్చొని ఊరికే ఉంటారు. 9 కల్లా పరిగెత్తుతుంటారు. ఈడున్న స్కూల్కి తీసుకుపోనీకనే దేవుని బిడ్డ ట్రాఫిక్ అవుతుంటుంది. ఈడున్న స్కూల్కి తీసుకుపోనీకనే ట్రాఫిక్ అవుతుంటుంది 9 గంటలకే. వాని చేను చూసి ఈయన ఏచన అంటే ఆలోచన. అవునా? ఏమంతేనా? ఏచన అంటే ఆలోచన చేసుకున్నాడు. ఏంది ఇది పరిస్థితి అంటే, వాడు సోమరుడు, వాడు బద్ధకస్తుడు, పనిలో జాగు చేస్తాడు కనుక వాని పొలము తల్లిదండ్రులు నా కొడుకు బాగుపడతాడు, నా కొడుకు ప్రయోజకుడు కావాలి, నా కొడుకు మరి ఒక్కరి కాడికి దింపుగా ఉండదు, పైవాడగా ఉండాలని తల్లిదండ్రులు కొడుకు చేతిలో పెడితే వాడు ఎంత నష్టం చేసుకుని ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక దేవుడు మనల్ని నమ్మి మన చేతులు ఏదైతే పెట్టాడో ఆ విషయంలో మీరు సోమరులుగా ఉండవద్దు. అది ఒకటి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మీ చేతులు ఏది పెట్టారో ఆ విషయంలో మీరు సోమరులుగా ఉండొద్దు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు నన్ను నమ్మి నాకు సేవను అప్పగించాడు. దేవుని బిడ్డలారా, నేను నిద్రపోయేది ఎన్ని గంటలు కాంతమ్మక్క? 5 గంటలే. 5 గంటలే నేను అడిగారు పాస్టర్, అంతే కదా? ఎన్ని గంటలు? 5 గంటలే నిద్రపోయేది. అంత కష్టపడుతున్నా దేవుని బిడ్డలారా, సేవ విషయంలో అంత కష్టపడుతున్నాను నేను పాస్టర్, అంత కష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. 5 గంటలు నిద్రపోయేది. చూశారండి? పనుకొని నిద్రపోయినాం అనుకోండి, ప్రార్థన చేయకుండా, వాక్యం చదువుకొని, పాట నేర్చుకో, పనుకొని నిద్రపోయినాం అనుకో, సేవ జరుగుతుందా? దేవుడు తోడగా ఉంటాడా? ఒక ఉజ్జీవాన్ని మనం తీసుకొని వస్తామా? కొరియన్తో ఉండి నిన్న చెప్పిన రేపు ఉదయం రా ప్రభంజనం ఉండాలనే. ప్రభంజనం కాదు, ఏం లేదు జనాలు ఈడ. మనం నిలబడితే ఏముండాలి? అక్కడ ఒక ప్రభంజనము, ఒక ఉజ్జీవం, ఒక మంట రగలాలి. దేవుని బిడ్డలారా, ఇది ఆర్థికత గురించి ఈరోజు వాక్యం మాట్లాడుతుంది. నేను కొరియన్ను, సుగుణను పాస్టర్ని పిలుచుకొని ఏం చెప్పానంటే, సంవత్సరానికి అందరికీ 3 జతలే, ఎక్కువ తీసుకోకూడదు. ఎన్ని? 3. ఒకటి బర్త్డేకు మీకు పట్టిస్తాను, తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కానీ మీకు బర్త్డేకు పట్టిస్తాం. తర్వాత ఒకటి క్రిస్మస్కు, ఒకటి జనవరికి కుట్టిస్తాం. మళ్ళీ ఈస్టర్కు బట్టలు లేవే, 3 పాయింట్లు, 3 అంగీలే. కదమ ఏమన్నా ఉంటే కానీ వస్త్రాలు అవి ఎక్కువైనా మనం తీసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త ఉండాలి కుటుంబ ఆర్థిక వ్యవస్థలో. అదే చెప్తుంది వాక్యము. నీ కుటుంబానికి కానీ, నీ సంసారానికి కానీ, నీ పిల్లలకు కానీ నువ్వు పేదరికం తీసుకొని వస్తేవా, అది ఎలాంటిదంట? నాశనకరము. ఎలాంటిదంట అది? నాశనకరం. ఇప్పుడు మన ఎదుట ఒక ఎలుగుబంటే ఉందనుకోండి, మన ఎదుట ఒక సింహమే ఉందనుకోండి, మన ఎదుట ఒక చిరుతనే ఉందనుకోండి, మన ఎదుట ఒక పెద్ద పులే ఉందనుకోండి, మనం ఏమైపోతాం అప్పుడు? నాశనకరమా కాదు? మనం అయితమా కామా? అంతకాడికి ఎక్కువ ఇది నీకు ఎలుగుబంటి కాడికి, నీకు పెద్ద పులి కాడికి, నీకు చిరుత కాడికి, కొదమ సింహం కాడికి ఇది ఎక్కువనా కాదా?
ఏం మరి అట్లా తక్కువ చూస్తున్నారు దీన్ని? పేదరికము నాశనకరమని ఉంది ఈడ. పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏ పనిన చేయి నువ్వు సిగ్గుపడకుండా. పాపం చేస్తే సిగ్గుపడాలండి, తప్పు చేస్తే సిగ్గుపడాలండి, ఏదైనా చెరాంది చేస్తే తల ఉంచుకొని దేవుని బిడ్డలారా సిగ్గుపడాలి. కానీ ఏ పని చేసినా నీకు లాభం కలుగుతుంది, ఏ పని చేసినా నీకు ఆదాయం కలుగుతుంది, ఏ పని చేసినా నీకు ఇంటికి దేవుని బిడ్డలారా వచ్చుబడి పెరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. చూడండి సామెతల గ్రంథంలో ఏం రాయబడిందో. ప్రభుకు మహిమ కలుగును గాక. 14:23 ఏం రాయబడిందో చూడండి. సామెతల గ్రంథం 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి దారిద్రానికి. అమ్మా, ఓసారి మన ఐపీ చర్చి సికింద్రాబాదులో ఉంది. సికింద్రాబాదులో చిలకల గూడ కదా, చిలకలగూడలో ఐపీ చర్చి ఉంది. పక్కన తెలుగు ఆరాధన, పక్కన తమిళం వాళ్ళది. రెండు ఒకటే పెద్ద గ్రౌండ్, రెండు ఐపీసీ, ఒకటి తమిళం ఉంది, ఒకటి తెలుగుది, రెండు ఉంటాయి. అక్కడ ఉన్న పాస్టర్ ఏం చెప్పాడంటే, మన ఐపీసీ పాస్టర్, మా సంఘములో విశ్వాసులు హోటల్లో కప్పులు కడుగుతారు. మా సంఘంలోని విశ్వాసులు హోటల్లో కప్పులు కడిగి, ప్లేట్లు కడిగి, ఆ హోటల్లో చేసిన జీతములు తప్పక మా సంఘంలో దశంభాగం తెచ్చిస్తున్నారని చెప్పాడు. చప్పలు కొట్టి ప్రభునామని గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హోటల్లో కసు కొడతారు, హోటల్లో కప్పులు గడుగుతారు, దేవుని బిడ్డలారా హోటల్లో ప్లేట్లు గడుగుతారు. అది కష్టం చేసేది. అది చాలామంది చిన్న సూపు అనుకుంటారు. అది కష్టము, అది కష్టపడేది. అది దేవుని బిడ్డలారా ఏముంది వాక్యం? అది ఏ పని చేసినా అది పనే కాదా? చెప్పండి, నేను ఏమో పనే కాదా? మరి ఏ పని చేసినా ఏం కలుగుతుందంట? నష్టం కలుగుతుందా? మరి ఏ పని అన్నా చేయి, నీకు లాభం. నువ్వు పని చేయాలి, నీకు శరీరం సహకరించినంత నువ్వు పని చేయాలి. నువ్వు శరీరం సహకరించినంత నువ్వు ఏదో ఒకటి చేయాలి. దేవుని బిడ్డలారా చూశారండి, ఏ పని చేసినా నీకు లాభం కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఒకవేళ చేయకపోయినావు అనుకో, నీకేం కలుగుతుంది? నీ కుటుంబానికి ఏం కలుగుతుంది? దారిద్రము వస్తుంది. ఆర్థికంగా కుటుంబము, సంసారం ఏమైపోతుంది? చాలా నాశనకరంలోకి దిగిపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అది మొదటి విషయము. ఎవరికి దేవుని బిడ్డలారా పేదరికం కలుగుతుందని చూస్తే, సోమరితనం కలిగిన పురుషులున్నా, సోమరితనం కలిగి స్త్రీలున్నా, వారు బద్ధకస్తులైతే దేవుని బిడ్డలారా ఆ కుటుంబానికి తప్పక దారిద్ర్యం వస్తుంది. దాని నుంచి ఎవడు విడిపించలేడు. విడిపిస్తే దేవుని బిడ్డలారా ప్రభువే అతన్ని విడిపించాలి. అది మొదటి విషయం, ఓకేనా? రెండో విషయము చూడండి, సామెతల గ్రంథములో రెండో విషయం ఎవరికి దారిద్ర్యం వస్తుందంటే, సామెతల గ్రంథము 23:21 ఒకసారి చూడండి. 23:21. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణము. చూశారండి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 23వ అధ్యాయములో 21వ వాక్యం ఏం చెప్తుంది? త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చూశారండి అమ్మా, మొదటిగా దారిద్ర్యం అనేది, పేదరికం అనేది, లేమితనం అనేది ఎవరికి వస్తుందంటే సోమరులకు వస్తుంది. అంటే పని చేయని వాళ్ళకు, కుటుంబాలకు వస్తుంది. ఓకే. రెండోదిగా దారిద్ర్యము ఏ సంసారానికి వస్తుందంటే, దారిద్ర్యము ఏ కుటుంబాలకు సంభవిస్తుందంటే త్రాగుబోతులకంట. ఎవరికంట? ఆ తర్వాత ఇంకొకరిని కూడా కలిపి పెట్టాడు. ఎవరంట చెప్పన్నా? ఎవరంట? పని చేసి తింటే పర్వాలే. కొందరు పని చేయకుండా కూడా ఏం చేస్తుంటారు?
3 పూటల తినడం. వ్యాధి వచ్చి రోగం వచ్చి తింటే అది వేరు, వ్యాధి వచ్చి రోగం వచ్చి మంచంలో తింటే అది వేరు. కానీ శరీరం సహకరిస్తూ కూడా పని చేయకపోతే బాధన కాదా? అంతేనా? అయితే ఏం రాయబడింది ఇక్కడ? త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అంటే వీళ్ళకు పేదరికము వస్తుంది, అవునా కాదా? వీళ్ళకు లేమి వస్తుందా లేదా? చెప్పండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఈ త్రాగుబోతు, ఈ తిండిబోతు తనం వలన రెండోదిగా దారిద్రము వచ్చును. వీరి వలన, ఎవరి వలన? త్రాగుబోతుల వలన, తిండిబోతుల వలన మొదటిగా ఏమొస్తుందంటే నష్టము వాటిల్లుతుంది. ఏం వాటిల్లుతుంది? చెప్పండి. ఏం వాటిల్లుతుంది? నష్టం వాటిల్లుతుంది. రెండోదిగా వీరి వలన ఏం కలుగుతుందంటే దుఃఖము, కుటుంబముల సంసారం దుఃఖము కలుగుతుంది రెండోదిగా. మూడోదిగా వీరి వలన జగడాలు పుడతాయి, అవునా కాదక్క? చెప్పండి. జగడాలు పుడతాయా లేదా? జయమక్క చెప్పక. మీ ఆయన తాగుతున్నాడా అన్న? లేదు కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమ్మా, వీళ్ళ వలన జగడాలు పడతాయా లేదా? ఎవరి వలన? తాగుబోతులను. వాళ్ళ పక్కనే ఉన్నాడు ఈ యొక్క తెగ కూడా ఉంది. ఏ తెగ? పాపం వాడేమో దేవుని బిడ్డలారా, ఇక ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉంటేనే ఈమె ఏమైనా కమ్మగ చేసి పెట్టేది. ఏదన్నా బాగా పచ్చితో కుదొక్కి స్టోర్బో పెడితే వీడు వానంపడి వాని స్నేహితున్నప్పుడు ఈ స్నేహితున్నప్పుడు తిరిగి అది తిని ఇంటికాడికి వచ్చేప్పుడు వచ్చులు పచ్చితోకు ఆ స్టోర్బో ఆ సంకటి ఏదన్నా ఉందనుకోండి, కూరబోన ఏదన్నా ఉందనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాన్ని తినలేక అట కొడతాడు. అప్పుడు ఇంట్లో జగడాలా కాదా? జగడాలా కాదా? వాడు బాగా కష్టపడి ఇంట్లో తల్లికో భార్యకో తెచ్చిచ్చే ఏం జరుగుతుంది? కమ్మగా ఆమ్లెట్ వేసి, ఏమేసి ఆమ్లెట్ గుమ వాసన వస్తుంది ఆమ్లెట్ వేస్తుంటే, అవునా కాదా? నా కొడుకు ఎంతగా కష్టపడి వచ్చి నాయన ఈ డబ్బులు తీసుకు అంగడి పక్కన గుడ్డు తీసుకుపోరు ఆమ్లెట్ వేస్తా, నువ్వు కాలు ముంగడు కొనుచోలేపు ఏమేస్తా? ఆమ్లెట్ వేస్తాను ఆయన నీకు కొంచెము. వానికి ఆమ్లెట్ వేసి పెడుతుంది. ఎందుకు? పని చేస్తే కష్టపడాలి. వాక్యం చెప్తుంది. ఈ త్రాగుబోతుల వలన, ఈ తిండిబోతుల వలన మూడోదిగా ఏం పడుతుందంటే జగడాలు పడతాయి, అవునా కాదా? చెప్పండి. పడవై అంటారా? పడవ అంటే నేను ఆడికి ఆగుతా, పడతాయి అంటే సాగుతా. పడతాయి లేదక్క? ఎవరి వలన? తాగుబోతుల వలన ఏం పడతాయి? జగడాలు. తిండిబోతుల వలన ఖచ్చితంగా జగడాలు పడతాయి. ఇంకా ఎవరికి పడుతుంది ఇంట్లో జగడం? తెలదుగా. కొడుకు తండ్రికే పడవచ్చు జగడం, తెలియదు, అవునా కదా? భార్యకు భర్తకే పడవచ్చు, లేదా ఇంట్లో కోడాలకు మామికే. మళ్ళీ ఎవరైనా కోడాలు ఉంటే బాధపడక చెప్తున్నా. తాగితే అయిపోయి ఇంకా జగడాలు. తిండిపోతే తప్పక జగడాలు పడతాయి. మూడోదిగా. నాలుగోదిగా ఈ త్రాగుబోతుల వలన, ఈ తిండిబోతుల వలన ఆస్తులు కోల్పోతారండి, అవునంటారా కాదంటారా? ఈడ ఒకటి దేవాలయం ఉంది, ఈడ గాంధీ బొమ్మ ఉంది. అప్పుడు ఈడ నందికొట్కూరులో బుడ్డల మిల్లు ఉండిస్తున్నా, ఇప్పుడు దాన్ని అమ్మినారడ, ప్లాట్లు వేసి అమ్మినారు. అది వాళ్ళ నాయన సంపాదించినాడు. కొడుకు తాగుబోతాడేనంట. తాగుబోతే నాకైతే వాళ్ళకి తెలియదని నేను అనుకుంటున్నాను అని చెప్పినాను. అది నంద్యాలలో అమ్మినారంట, ఎన్ని కోట్లకు అమ్మినారంట. మరి అది తండ్రి సంపాదించి పెట్టినది ఈరోజు నిలబెట్టుకుని ఉంటే వాళ్ళు ఎన్ని కోట్లు వచ్చేసి కదా. ఇప్పుడు అమ్మి దాన్ని ఊకే ఆ పక్క కట్టినారు చూడు, ఇక్కడ కింది మీద కట్టినారు, ఇదలా ఖాళీ ఉంది. మీకు తెలుసు అన్నకు యేసరత్నం అన్నకు శేఖరం మీకు తెలుసు, సంవత్సరం కూడా తెలుసు. అది మీరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి యేసరాదన్న అది ఎవరిదో మీకే తెలుసు, నాకైతే తెలియదు. మరి అమ్మినారా? చూడు, అంటే వాళ్ళ ఇంట్లో తాగుబోతోడు ఉన్నాడంట, పెద్దోడు, అవునా? మరి ఇప్పుడు తాగుబోతుల ఆస్తులు పోతాయి, నిలబడతాయా? మరి ఎవరి వలన ఇప్పుడు దారిద్ర్యం వస్తుంది? నేను ఉద్యోగ ప్రసంగం చేయడం లేదు, ఆర్థిక వ్యవస్థ కుటుంబానికి ఎట్లా ఉండాలని చెప్తున్నాను. అది దీంట్లో ఉద్యోగం ఏముండదు, అవునమ్మా? ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగ ప్రసంగాలు అవి వేరు. మన కుటుంబాలు బాగుండాలని. దేవుని బిడ్డలారా, కొరేను రూపాయి కూడా ఖర్చు పెట్టాడు సంసోన లెక్కనే. సంసోనకు రూపాయి ఇచ్చి కర్నూలులో తిరిగామంటే మళ్ళీ ఇంటికి వస్తాడు, కాంతమ్మ కన్నం పెట్టి ఎంతవరకు తిన్నాడు ఇంకా.
అయినా ఖర్చు పెడతాను, నీ లెక్కనే వాడు కూడా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ త్రాగుబోతుల వలన, ఈ తిండిబోతుల వలన ఆస్తులు కోల్పోతారు. అవి స్థిరాస్తులైనా చరాస్తులైనా. అవునా కాదా? అవునంటే అవును, కాదంటే కాదు. చెప్పండి. చూడు ఎంత బాధకరం అండి. తండ్రులు విలువ కలిగిన ఆస్తులు సంపాదిస్తే, తండ్రులు మేలుకరమైన ఆస్తులు సంపాదిస్తే, వీళ్ళు త్రాగుబోతులై, వీళ్ళు తిండిబోతులై దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారు? ఆస్తులు కోల్పోతున్నారు, పదవులు కోల్పోతున్నారు, అధికారము కోల్పోతున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నాయనా కొంచెం ఆఫ్ చేయి, మళ్ళా పెట్టుకుందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, ఏం నష్టం కలుగుతుంది? ఎవరి వలన? త్రాగుబోతుల వలన, తిండిబోతుల వలన ఏం కలుగుతుంది అంటే ప్రాణ నష్టము కలుగుతుంది. ఇప్పుడు ఎంతమంది త్రాగి టూ వీలర్ నడపడంలే? మొన్న నేను సత్యరాజమ్మ చెలిమిలో వేస్తున్నాం. ఆ తెలంగాణ అది చెలిమిల రోడ్డుకి పెట్టినారు. తాగేది కూడా బాగా, బజ్జీలు బాగా ఎర్రగా, చికెన్ పకోడా అవి అన్నీ అని పెట్టినారు. తాగి బాగా, వానికి తాగిన తెలివి ఉంది. మనం వానికి తాగిన ఏముంది? వాడు బండి అట పెట్టి, బండి ఈ పక్క వచ్చి వాడుకున్నాడు, వాడు ఎవడో వచ్చి ఎక్కిసుకుపోతాడు, ఈ పక్క వచ్చి చేట పెట్టినాడు. ఇంకా పోతే చేయి కాడికి పోతుంది లేదు. ఇంకా నేను చూపిస్తాను సత్యరాజు ముస్లిమా ఇటువంటి వాడు తాగి చూడకపోయి కొడితే వీడిపోతాడు, వాడిపోతాడు. వీళ్ళ వలన ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. చాలా బాధాకరం. వీళ్ళ వలన ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, అంటే ఈ 2 పాయింట్లు ముగిస్తాను. ఈ వీళ్ళ వలన కుటుంబాలు చిన్న భిన్నములు అవుతాయి. అవునా కాదా? ఎవరి వలన? త్రాగుబోతుల వలన, తిండిబోతుల వలన కుటుంబాలు ఏమైపోతాయి? చిన్న భిన్నములు అవితే కావాలి. చెప్పండి అమ్మా, చెప్పండి అక్క, కాంతమ్మక్క చెప్పండి. అంటే చిన్న భిన్నములు అవ్వడం అంటే ఏంది? ఏమో అయితే ఇంక అంతే. అంటే సమాధానంగా నెమ్మదిగా ఉండదు. ఇంకా అంతా అలజడే, అంతా అసమాధానమే. దేవుని బిడ్డలారా అంతా బాధకరమే. ఇంకా చిన్న విడాకుల కాడికి, కుటుంబాలు విడిపోయే కాడికి వస్తాయి. ఈ త్రాగుబోతుల వలన, తిండిబోతుల వలన ఏం కలుగుతుందంటే దారిద్రము వస్తుంది. గనక దేవుని బిడ్డలారా మరి అలాంటి వారికి కనబడితే చెప్పి మనము హెచ్చరించాలి. ఇట్టి వారికి ఏమొస్తుందంటే పేదరికము వస్తుంది. ఇట్టి వారికి ఏమొస్తుంది? పేదరికం వస్తుంది. అందుకే యేసు ప్రభు తన నోటితో ఏం చెప్పాడంటే, ఈ త్రాగుబోతులు, తిండిబోతులు దాని వశ్యం కాకండి, జాగ్రత్త ఉండమని ప్రభు చెప్పాడండి. మత్తయి లూకా సువార్త 21:34 చదవండి చాలు. దేవుని బిడ్డలారా లూకా సువార్త 21:34 చదవండి. అమ్మ చాలేమ్మ, అక్కడ 2 కాని పనే లేదు. చెప్పండి అమ్మ. ఏమ్మ ఎన్ని కాని పని? ఎక్కడ? 1 ఏంది, 2ది అంటే అది దీంట్లో వచ్చిందే లేదా చెప్పండి. ఏన్నా యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? మీరు తిండి వలన కానీ మత్తు వలన కానీ, ఈ తిండి వలన, ఈ మత్తు వలన ఎవరైతే మునిగి తేలుతుంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి పాత్రులు కారు, అయోగ్యులై నరకానికి వెళుతారని వాక్యములో రాయబడింది. ఒకసారి గట్టి చదువుతారమ్మా ఆ వాక్యం చూడండి. 21:34 గట్టి చదవండి, అందరికీ వినపడతట్టు. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఎవరి విషయం కాదు, దేవుని బిడ్డలారా మన విషయం మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? శ్రమ ఎప్పుడు వస్తుందో తెలియదు, బాధ ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభు మార్గం మనం ఏం చేయాలి? కొనసాగాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా ఇంకొక
వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 2 విషయాలు అయిపోయినాయి. ఒకటి, సోమరితనం వలన ఏమొస్తుంది? అమ్మ చెప్పండి, సోమరితనం వలన ఏమొస్తుంది? రెండోదిగా దారిద్ర్యం ఎవరి వలన వస్తుంది? తిండిబోతు వలన, త్రాగుబోతు వలన ఏమొస్తుంది? దారిద్రము వస్తుంది. ఓకే. మూడోదిగా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28:19. మూడోదిగా సామెతల గ్రంథము 28:19. తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. ఏమ్మా, ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ ఏం రాయబడిందంటే, తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా ఏం దొరుకుతుందంట? అన్నము దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు. పవిత్ర గ్రంథంలో ఏముందంటే, దేవుని బిడ్డలారా, మనకు కొంచెం ఇక్కడ దీన్ని కూడా వివరిస్తా, కానీ ఇదైతే ఒక సులువుగా మనకు అర్థమైపోతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ ఎండాకాలం లసి ఇచ్చినట్టు అయిపోతుంది. ఎండాకాలం ఏమి ఇచ్చినట్టమ్మా? లసి ఇచ్చినట్టో, లేదా టెంకాయ పాలు ఇచ్చినట్లో, లేదా కలింగరొప్ప పుచ్చకాయ ఇచ్చినట్లు ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పవిత్ర గ్రంథములో ఏముందంటే, దేవుని బిడ్డలారా, వెర్రి పోకడులు పోయే వారికి కటిక దారిద్రం వస్తుంది. అర్థమైందే లేదు మరి? వెర్రి పోకడలు పోయే వారికి కటిక దారిద్రము, మామూలు దారిద్ర్యం కాదు, మామూలు పేదరికం కాదు, మామూలు లేమి కాదు. దేవుని బిడ్డలారా, అదే చెప్తుంది ఇక్కడ. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు. దీనికి అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, వెర్రితనముగా, ఆలోచన లేకుండగా, ఆలోచించక వెర్రితనముగా అడుగులు వేస్తే, వెర్రితనముగా ఏది చేసినా కూడా ఏమైపోతుందంటమ్మా? ఎలాంటి దారిద్ర్యం వస్తుందంట? కటిక. అక్కడ కూడా ఏముంది? ఇంతింత దారిద్ర్యము వస్తుందని రాయబడింది. అంటే కటిక దారిద్ర్యం వస్తుందంట. ఎప్పుడు కటిక దారిద్ర్యం వస్తుందంటే, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి. ఎవరికి? ఇప్పుడు ఒకడు ఒక సైకిల్ తీసుకున్నాడు, ఉదాహరణ చెప్తున్నాను. ఒకడు ఒక సైకిల్ తీసుకున్నాడు. వాడు ఆ సైకిల్ చెమట గార్చి తీసుకున్నాడో తెలియదు, లేదా వాడు వడ్డీ డబ్బులతో కొన్నాడో తెలియదు, లేదా దొంగతనం చేసి కొన్నాడో తెలియదు, ఎవరన్నా ముంచి కొన్నాడో తెలియదు. వాడు సైకిల్ మీద తిరుగుతానే, సైకిల్ మీద తిరుగుతాను, వీడు తిరిగాడు అనుకోండి, వీడేం చేయాలంగా? వీనికి ఏమవుతుంది అప్పుడు? ఇంకా అది వ్యర్థమైనదే కాదా? అవతల ఒకడు కారు కొనుక్కొని తిరుగుతుంటాడు. అందుకే సాక్షి పేపర్కి ఏమొచ్చిందంటే, వినండి, ఒక మాట చెప్తాను. 14వ తారీఖు ఈ నెలనే 3వ మాసంలో 2024లో సోక్రటస్ అనే వ్యక్తి మహామేధావి. ఈయన ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, సంతృష్టిగా ఉండడము సహజ సంపద. ఈ సోక్రటస్ అన్నమాట సంతృష్టిగా ఉండడము సహజ సంపద, విలాసం కృత్రిమం పేదరికం అన్నాడు. విలాసాలకు ఎవరైతే వెళుతారో వాళ్ళకి ఏం కలుగుతుందంట? పేదరికం. శేఖరన్న 12,000 కొన్నాడు చెల్లి, నేను కూడా 12,000కి ఆయన ఆధ్వర్యములే కొనిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత చాలు, ఇంకా సరిపోతుంది. అంటే మీరు ఎక్కువ కొనే, మళ్ళీ అట్ట కాదు చెప్తున్నాను అనమాట. ఎలియాజర్ 50,000 పెట్టి కొనుక్కున్నాడు, మళ్ళీ అట్లా చెప్తున్నాను అనమాట. అంటే ఆయన సంపాదిస్తున్నాడు, ఆయన తీసుకోవచ్చు. 50,000 లక్ష పెట్టి రేపు పొద్దున్న 1,00,000 కొనొచ్చు. ఏమ్మా, ఇప్పుడు మా జీవనాధారం ఎవరిపైన ఆధారపడింది? ప్రభు పైన మాత్రమే మా యొక్క జీవనాధారం ఆధారపడింది. అది నేను నా భార్య పాస్టమ్ గారికి, పిల్లలకు కూర్చోబెట్టుకొని చెప్పుకుంటాను.
గ్రహించాను. మన యొక్క జీవనాధారం ప్రభు పైన ఆధారపడింది. ఆయన ఇచ్చేనే మనం తినాలి, ఆయన ఇచ్చేనే కట్టుకోవాలి, ఆయన ఇస్తేనే మనం ఏదైనా చేయాలి దేవుని పనికి. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, ఈ శ్రోకటస్ అనే వ్యక్తి విలాస కృత్రిమము పేదరికానికి వస్తుందంట. ఇప్పుడు రేపు ఈస్టర్ వస్తుంది. ఒక్క రోజుకు బట్టలు ధరించాలంటే నాకు 2,000 అవుతాయి, వానికి 2,000 అవుతాయి, పాపకు 1,000, పాశముకు 1,000, 6,000 యా నుంచి తేవాలి. 6,000 యాదో ఇచ్చిరి చేసుకొని బాగా గంజి పెట్టుకుంటే చాలా అదే తల మెరుస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మళ్ళీ రత్నమ్మక్క నా సీరియల్లో మిగిలిపోతాయి అనుకుంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫాస్ట్ అయితే చెప్తున్నాడు, నాకు ఆడ ఎవరు సీరియల్ కూడా నా సీరియల్ మిగిలిపోతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. మీకు తక్కువ కొనండి, మీవెంత 500, 300, 400 ఉంటాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరే, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి దారిద్రము వచ్చును కదండి. వ్యర్థమైన వాటిని అంటే ఏమని చెప్పాడు? మనకు అర్థమయ్యే విధానంలో వెర్రిగా పోకడలు, వెర్రిగా మనం అడుగులు వేస్తే ఆలోచించకుండా ఏమొస్తుందంటే మనకు దారిద్రము వస్తుందంట. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని బిడ్డలారా, అడుగులు వేసే ముందు మీరు అందరూ వినండి. ఒకటి కొనే విషయములు కానీ, ఒకటి కట్టే విషయములు కానీ, ఒకటి పడగొట్టే విషయములు కానీ, ఒకటి అమ్మే విషయములు కానీ వెర్రి పోకడలు ఉండకూడదు. అంటే తెలివి మాలి మనం ఏది కూడా చెవుడు చేస్తేమా కట్టిక దారిద్ర్యం మనకు సంసారానికి, మన కుటుంబాలకు వస్తుందని వాక్యము సెలవిస్తుంది. చూశారండి, అందుకే వెర్రి పోకడలు అంటే ఏంది? దానికి అర్థం చెప్పనైనా. వెర్రి పోకడలు అంటే తెలివితేటలు లేకుండా అడుగులు, అంతే కదా, అంతేనన్నా వెర్రి పోకడలు అంటే. చూశారండి, ఆ విధంగా అడుగులు వేసినప్పుడు ఏమవుతాయంటే నష్టపోతాం. అందుకే ఓ పాట ఉంది చూడండి, ఉజ్జీవ కీర్తనలో 354వ పాటలో. అందరూ చూడండి ఆ పాట. 354లో ఒక పల్లవి చరణాన్ని పాడుకుందాం. 354. మార్గము జూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, దూర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము అందరూ చప్పట్లు కొడదాం. దేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, దూరా దేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మి నా హితులెల్ల తరిమే దారిద్ర్యము. మరలా కలిసి అందరం. దూరా దేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మి నా హితులెల్ల తరిమే దారిద్ర్యము, దాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము. మరొకసారి. దాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
మహిమ కలుగునుగాక. తండ్రిని విడిచిన వానికి ఏం కలిగింది అమ్మా? తండ్రిని విడిచిన వానికి ఏం కలిగింది? దారిద్ర్యం కలిగిందా లేదా? యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో దారిద్ర్యం కలిగిందా లేదా? మరి ఇతగాడు వెర్రి పోకడాలు పోయినాడా లేదా? వ్యర్థమైన వాటిని అనుసరించాడా లేదా? ఏమనుసరించాడు వ్యర్థమైన వాటిని అంటే, ఇంటికి వచ్చి అన్న అంటున్నాడు తనతోనైనా, నీ ఆస్తినంతా కూడా ఈ తమ్ముడు వేశ్యలతో వెళ్ళి పాడు చేశాడుగా అన్నాడా లేదా? వాక్యంలో ఉందన్న. అంటే అర్థం చెప్తున్నాను, మనకు ప్రయోజనం కాంది అది ఏదైనా దేవుని బిడ్డలారా, మనం వ్యర్థమైన వాటిని లోకములో సుఖ భోగాలకు విలాసాలకు మనం ఖర్చు పెడితే గాన మనం ఏమైపోతామంటే దారిద్రము, కటిక దారిద్రం వస్తుందంట. ఎట్లాంటి దారిద్రం అంట? వానికి కటిక దారిద్రం వచ్చింది తప్పిపోయినోనికి. ఏమ్మా లాస్ట్ కడుపుకి ఏమి లేదు, అన్నం కూడా లేదు. ఏమనుసరించాడు? వ్యర్థమైన వాటిని అనుసరించాడని ఆ యొక్క 15వ అధ్యాయంలో రాయబడింది. ఇంటికి వెళ్ళక చదువుకోండి దేవుని బిళ్ళరా. గనక ఒకటి దేవుని బిళ్ళరా, సోమరితనం వలన దారిద్రము వస్తుంది. త్రాగుబోతు వలన, తిండిబోతుతనం వలన దారిద్రము వస్తుంది. ఎందుకంటే చాలామంది పిల్లలను అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏమంటారంటే, వాడు తాగుబోతు కాకుండా ఉంటే సరిపోతుంది అంటారు. ఏ బోతు వాడు దున్నబోతు కాకుంటే బాగుంటుంది అంటే బాగుండేమో. అది కూడా ఇంకా పనుకుంటే లేదు, ఆడుంటే అన్నే ఇంకటది. త్రాగుబోతు కాకుంటే సరే, భార్యక అన్నాన్ని పెట్టి సాగుతాడు. ఒకటి. మూడోది ఏంటంట, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి ఏం కలుగుతుందంట? ఇంతింత పేదరికము కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తా. శేఖరన్ ఉన్నాడు. శేఖరన్ ఇంటి పక్కన ఎవరొకరు 4 వీలర్లో తిరుగుతుంటారు. వాళ్ళు 4 వీలర్లో తిరుగుతున్నారు. నేను నా భార్యను, నా కొడుకుని, బిడ్డలను 4 వీలర్లో తిప్పాలని చెప్పి 4 వీలర్ కొన్నారనుకోంగా ఇంకా ఏమవుతుంది? ఆదాయాన్ని బట్టే మనం సాగాలి. ముందు అది గుర్తించుకోవాలి. మన ఇంటికి నెలకు ఎంత ఆదాయం వస్తుంది, మన ఇంటికి నెలకు ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని బట్టే మనం ముందరికి అడుగులేదు. దాన్ని బట్టి నువ్వు ఎక్కువ అడుగులు వేసానుకో దాన్ని ఏమంటారు? వెర్రి పోకడలు. అవునా కాదన్న? అవునా కాదా? అది గుర్తుపెట్టుకోవాలి. నీకు నెలకు 30,000 వస్తుందా? నీకు సంసారం సరిపోతుంది మట్టంగా. దేవుని బిడ్డలారా, నెలకు ₹1,00,000 వస్తే ఏదైనా ఒకటి చేయొచ్చు, కట్టొచ్చు, పడగొట్టొచ్చు, కొనొచ్చు మంచి. అందుకే కట్టిగా దారిద్రము మన సంసారాలు రాకూడదు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కటిక పేదరికము, దాంట్లో పడి, ఆ పేదరికంలో పడి ఎంతమంది భార్యలు, భర్తలు, కొడుకులు, సంసారాలు చచ్చిపోయిన వాళ్ళు లేరు. సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరంటారు. అవునా కాదా? కనుక వ్యర్థమైన వాటిని, సుఖ విలాసములను మనము వెంబడిస్తే గాన దేవుని బిడ్డ కటిక దారిద్రం మనకు వస్తుంది. అందుకే అవి రాకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలని తెలుసా? ప్రభు వైపు మనం చూడాలి. ఎవరి వైపు? యేసు ప్రభు వైపు చూడాలి. యేసు ప్రభు మనకి ఈ దారిద్రత ఉండకూడదనే, మన ధనవంతులు కావాలని ప్రభు దారిద్రుడయ్యాడంట. ఆ ఒక్క వాక్యం చదవండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయము 9వ వాక్యములో ఈ విధంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం ఉండమా, అందరు తీస్తున్నారు, తీయండి. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. చదువమ్మా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయనో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఏం కావాలని యేసు ప్రభు కోరిక, మనం ఏం కావాలని యేసు ప్రభు ఆశ, మనం ఏం కావాలని యేసు ప్రభు యొక్క తృష్ణ అంటే ధనవంతులం కావాలని, మనం ఐశ్వర్యవంతులము కావాలని, మనం ఉన్నతమైన స్థితిలో బతకాలన్నది దేవుని యొక్క ఆశ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడై ఉండి
ఆయన ఐశ్వర్యవంతుడై ఉండియు, వెండి ఆయనదే, బంగారం అనేది, ధనం ఆయనదే, సమస్తము ఆయనదే. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి వాడు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రునిగా ఈ లోకములో సేవ చేసి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన మనం ధనవంతులం కావాలని దారిద్రుడయ్యాడు. మనం ధనవంతులం కావాలంటే దేవుని బిడ్డలారా సోమరితనంగా మనం ఉండకూడదు. మనం ధనవంతులం కావాలంటే దేవుని బిడ్డలారా ఈ యొక్క తిండిబోతుతనములో, ఈ త్రాగుబోతుతనములో పడకూడదు. మనం ధనవంతులం కావాలంటే వ్యర్థమైన వాటిని దేవుని బిడ్డలారా ఈ యొక్క వెర్రి పోకడలో మనము వెళ్ళకూడదని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఒక భక్తుడు, అందుకే ఒక దైవజనుడు తన వ్యక్తిగతంగా దేవుడిని ఏమడుగుతున్నాడో తెలుసా? దేవా, నాకు కానీ, నా ఇంటికి కానీ, నా సంసారానికి కానీ పేదరికం రాకూడదు. ఏం రాకూడదు? పేదరికం రాకూడదు, ఆ దారిద్ర్యం రాకూడదు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడండి. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు కావలసినంత నాకు అనుగ్రహించయ్యా అని దేవుణ్ణి అడగలుగుతున్నాడు. ఈ భారం మీలో, నాలో మనకు ఉండాలి. నేను నిన్న పాశ్రమకు ఒక మాట చెప్పాను. పాశ్రమ నేను అడుగుతున్నాను, నువ్వు కూడా అడుగు. ఏమని అడిగానంటే, దేవా 2 విధాలుగా నా జీవితంలో నాకు సహాయం చేయి. 1, నాకు జనబలం కావాలి. 2, ధన బలం నాకు కావాలని అడిగాను. అర్థమైంది లేదా? మరి ఏం కావాలి? జనబలము నాకు కావాలి, ధన బలం కూడా నాకు కావాలి. ఈ 2 నువ్వు నాకు అనుగ్రహించాలి. నాకు జనబలం కావాలి సేవలో, ధన బలం కావాలి పరిచర్లో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ సామెతల్లో అడుగుతున్నాడు లేదా? దేవా, నాకు పేదరికం వద్దు, దయచేసి పేదరికాన్ని వద్దు నాయన. నాకు ఐశ్వర్యం కూడా వద్దు, కానీ నాకు ఏం కావాలంటే తగినంత నాకు కావాలి అని దేవుని భారముతో, వేదనతో దేవుణ్ణి అడుగుతున్నట్టుగా భక్తుడు వాక్యంలో రాయబడింది. నువ్వు అడుగుతున్నావా? ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఆయన ధనవంతుడై ఉండి దారిద్రునిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? దారిద్రునిగా ఎందుకు ఈ లోకములో సేవ చేశాడో తెలుసా? మనము ధనవంతులం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలను చదివించాలి. మనం దేవుని బిడ్డలారా మనకు ధనం కావాలి. మన పిల్లలను చదివించాలి. మనకేం కావాలి? ధనం కావాలి. నిన్నలే మొన్న ఎలిసేతో ఒక మాట అంటున్నాను. మామ, ఎట్లా నాకు 4 పిల్లలు ఉన్నారే, ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అంటే, ఆ ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంకా నా లెక్క నీ లెక్కనే ఆ ఇంగ్లీష్ మీడియానికి పోతే అని చెప్పిన నేను. ఆ ఇంగ్లీష్ మీడియం కాదు, నువ్వు ఖచ్చితంగా ప్రైవేట్లో ఏం చేయాలి? 5 వరకు 6 వరకన్నా చదివించి నవోదయ గురుకులు ఉంటే అటు రాసి పంపాలా అంటే అప్పుడే లెక్కేసుకుంటున్నాడు. ఇంకా నర్సరీ నుండి 5 వరకు 4 పిల్లలకి ఎంత అవుతుందో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనము ధనవంతులం కావాలని ఆయన ఏమయ్యాడంటే దారిద్రుడు అయ్యాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి చాలా ఉన్నాయి కానీ విషయాలు అట్లా చెప్పి నేను వెళ్తాను. 4 విషయాలు. యేసు ప్రభు జన్మించినప్పుడు సత్రములో స్థలము లేక తొట్టిలో పండబెట్టబడ్డాడు. ఎక్కడ? అవునా కాదా? సత్రములో ఏం లేదు, ప్రభుకు స్థలము లేక ఎక్కడ పండబెట్టారు? పశువుల తొట్టిలో. 1. 2దిగా దేవుని బిడ్డలారా యేసు ప్రభుకు తల వాల్చుకోవటానికి స్థలం లేదంట. అయ్యా, నువ్వు ఎక్కడుంటో చెప్పు, నేను వస్తాన్నాడు ఒకడు వచ్చి అంటే, ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులు కదా, ఆడ ఎగురుతున్నాయి ఆకాశ పక్షులు, దానిలకు ఇదో ఈ నక్కలకు, ఈ బొరియాలకు అన్నిటికీ స్థలం ఉంది, కానీ తల వాల్చుకోవడానికి మనిషి కుమారికి స్థలం లేదన్నాడు. అంటే ఆయనకు ఒక అడుగు కూడా, ఆయనకు ఒక సెంటు కూడా భూమి మీద లేదు ఆయనకు స్థలం. అంటే దారిద్రుడే కాడా? అవునా కాదా? ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి. ఒకసారి ఏమయ్యా మీ గురువు పన్ను చెల్లించాడన్నారు పేతురు కాడికి వచ్చి. అవునా కదా? అప్పుడు ప్రభు కార్డు డబ్బులుంటే ఏం చేసేవాడు? తీసి ఇచ్చేవాడు కదా. యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు పేతురు, ఆ గాలం తీసుకో, అదో అక్కడికి సముద్రం దగ్గరికి వెళ్ళు, పైకి చేప వస్తుంది, ఏమొస్తుంది? ఒక సెకేలు వస్తుంది. ఇద్దరికి సరిపోతుంది, ఒక సెకేలు ఇద్దరికి వస్తుంది. అంటే అర్ధమే కట్టాలి దాంట్లో ఒకరు పన్ను. అంటే పన్ను కట్టడానికి కూడా ప్రభు దగ్గర ఏం లేవు పైసలు. చూశారా? అంటే ఆయన దరిద్రుడిగా సేవ చేశాడు లేదా? ఇవన్నీ రెఫరెన్స్ గంట అయిందని నేను అవన్నీ రెఫరెన్సులు చూపడం లేదు. 1, జన్మించినప్పుడు స్థలము
లేక సత్రములో పశువుల తొట్టిలో పరుండ పెట్టారు. రెండోది ఏంటి దేవుని బిడ్డలారా, స్థలము లేదు. మూడోది పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర లేకపోతే శాపనే ముడిచ్చింది. 4 లాస్ట్కు దాసునిగా ఈ లోకములో ఆయన సేవ చేశాడు. ప్రభుకు మహిమ కలుగునగాక. ఎందుకు తెలుసా? మనం ధనవంతులం కావాలని, మనం పేదరికంలో నాశనకరంలో మగ్గిపోకూడదని, మనమందరం తలగా ఉండాలని దేవుని బిడ్డలారా మన కొరకు ప్రభు దారిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడు. మనం ధనవంతులం కావాలని దారిద్రుడయ్యాడు గనక ఆ యొక్క సంపద, ఆ దీవెనలన్నీ మనం పొందుకొనలాగున ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన దేవుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఈరోజు తేటగా సూటిగా లేఖనాల నుంచి నాతో మాతోను మాట్లాడిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా దేవా, దరిద్రుని యొక్క పేదరికము తండ్రి, వానికి నాశనకరమని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. దేవా, ఈ లోకములో పేదరికం అనేది, ఈ లోకములో దారిద్ర్యం అనేది, ఈ లోకములో లేమి అనేది ఏ విధంగా వస్తుందో 3 విషయాలు మీరు చెప్పారు ప్రభువా. మొదటిగా, ఈ లోకములో మేము సోమరితనంగా ఉండటం వలన దారిద్ర్యం వస్తుందని మీరు మాట్లాడారు ప్రభువా. రెండోదిగా తండ్రి, త్రాగుబోతుతనం వలన, తిండిబోతుతనం వలన దారిద్ర్యం వచ్చునని తండ్రి ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా. మూడోదిగా నా తండ్రి ప్రభువా, నైనా వ్యర్థమైన వాటిని ఈ లోకములో మేము అనుసరిస్తే నైనా ప్రభువా, నైనా తండ్రి ప్రభువా, తెలివితేటలు లేకుండగా మేము అడుగులు ముందరికి వేస్తే తండ్రి కటిక దారిద్ర్యం వస్తుందని లేఖనాల నుంచి నువ్వు మాట్లాడిన ప్రభువా. ఈరోజు తండ్రి మా యొక్క కుటుంబాలకు, మా సంసారాలకు, సేవ పరిచర్యలో నా తండ్రి దారిద్ర్యము రాకుండగా, పేదరికం రాకుండగా, లేమి కలగకుండగా ఏ విధంగా బతకాలనో నైనా మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, నైనా ప్రభువా, మాకు వచ్చే నైనా చేతి పనిలో కష్టపడాలని మీరు మాట్లాడారు దేవా. దేవా, మేము చేయగలిగిన దాంట్లో చేయగలగాలని మీరు మాట్లాడారు ప్రభువా. నైనా సంపాదించే వాళ్ళతో సంపాదించాలి కష్టపడి నా తండ్రి ప్రభువా. సోమరితనంగా బద్ధకంగా జాగు చేస్తే నా తండ్రి మా సంసారానికి, మా కుటుంబానికి దారిద్ర్యము వస్తుందని చెప్పావు తండ్రి. నిజముగా మా కుటుంబాల్లో, మా ఇళ్ళల్లో తండ్రి ఎవరైతే అలాంటి తనములు ఉన్నారో, సోమరితనములు ఉంటే మీరు విడిపించాలని ప్రార్థన చేస్తున్నాము నాయన దేవా. మరి త్రాగుబోతుతనములో, తిండిబోతుతనములో ఉంటే దారిద్ర్యం వస్తుందని మీరు చెప్పారు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే ఇంతింత పేదరికం కాదంటున్నాం. నిజంగా తండ్రి ప్రభువా, నాయనా మా ఇంటికి వస్తున్నాం తండ్రి, ఆదాయాన్ని బట్టే మేము అడుగులు వేయాలి. ఎక్కువ అడుగులు వేస్తే దేవా వచ్చే పేదరికాన్ని మేము జయించలేమని మీరు మాట్లాడారు. ఈ లోకములో తండ్రి మా కుటుంబం ఆర్థికంగా ఎట్లా ఉండాలనో ఈరోజు నువ్వు మాట్లాడారు దేవా. ఈరోజు ఆర్థికంగా విషయాల గురించి నువ్వు మాట్లాడావు, వేరే విధంగా కాకుండా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నైనా దేవా. మేము తండ్రి ధనవంతులం కావటానికి, మేము ఐశ్వర్యవంతులం కావటానికి ప్రభువా ఈ లోకంలో నీవు దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు. అవును తండ్రి ప్రభువా దేవా, ఈ యొక్క నందికొడుకు పట్టణంలో ఈ యొక్క ఐపీసీ పరిచయలు ఉన్న ప్రతి కుటుంబం కూడా నా తండ్రి ప్రభువా నైనా ధనవంతులు కావాలని, ఐశ్వర్యవంతులు కావాలని తండ్రి, ఉన్నతమైన స్థితిలో ప్రతి కుటుంబం ఉండాలని మీ దాసునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మేము అంత గొప్ప స్థితికి వెళ్ళటానికి నీవు దారిద్రుడవయ్యావు. అవును తండ్రి ప్రభువా, మా బట్టలు మారాలి, మా చెప్పులు మారాలి, మా గృహాలు మారాలి తండ్రి. అది నీ వలన మాత్రమే సాధ్యమని వాక్యముల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు
ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మేము ధనవంతులం కావటానికి ప్రభువా ఈ లోకానికి మీరు దారిద్ర్యునిగా వచ్చారు. అవును తండ్రి ప్రభువా, నైనా ప్రభువా అట్టి కృప సంఘములను ప్రతి బిడ్డకు సహాయం చేయండి. సంఘములను ప్రతి కుటుంబానికి కూడి వచ్చిన బిడ్డలకు నైనా ఆర్థిక వ్యవస్థలో తండ్రి ప్రభువా దారిద్ర్యం అనేది కుటుంబ పరంగా కానీ సంసారంగ పరంగా కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఈ దారిద్రత సంభవించకుండగా నాయన ప్రభువా మీ యొక్క దీవెనలు మెండగా కురిపించబడును గాకని ప్రార్థన చేస్తున్నా మీ దాసునిగా. సహాయం చేయండి ప్రభువా. దారిద్రము తండ్రి, ఈ పేదరికం అనేది నాయన ఎంతో నాశనకరము తండ్రి. ఎవరిని ఎక్కడ నాశనం చేస్తుందో తెలియదు నాయన. అట్టి నాశనకరమైన దాన్ని మేము జయించాలి. అట్టి నాశనము పాడు చేసే వాటిని తండ్రి మేము జయించాలంటే నీవే మాకు ఆధారము, నీవే మాకు ఆశ్రయము. ఎందుకంటే మా నిమిత్తము నీవు దేవా దారిద్ర్యునిగా దిగి వచ్చావు. ఈ రోజు నుంచి తండ్రి మేము ఆ విధంగా తండ్రి కష్టపడతాము తండ్రి ప్రభువా. నైనా తండ్రి కష్టపడతాము తండ్రి ప్రభువా. మా కష్టాన్ని నువ్వు ఆశీర్వదించి దేవుడవు తండ్రి ప్రభువా. పనిలో జాగు చేయము తండ్రి, బద్ధకంగా మేము ఉండము ప్రభువా. నైనా కష్టపడతా, నీ కొరకు కష్టపడతా, మా వ్యక్తిగతంగా మా కొరకు సంఘం కొరకు కష్టపడతాం ప్రభువా. మహాఘనుడవైన దేవా, మహోన్నతుడవైన దేవా, మహిమ గల దేవుడా నీకు స్తోత్రాలు స్తుతులు. నాయనా విత్తబడిన వాక్కులు 30, 60, 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా ప్రభువా వచ్చిన బిడ్డలందరినీ కూడా, లోపల బయట ఉన్న వారందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపండి. ఎవరి కుటుంబానికి ఎవరి సంసారానికి దారిద్ర్యం అనేది ప్రాప్తించకుండగా నీ దీవెనలు మెండుగా ప్రాప్తించడం కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.